బీఆర్ఎస్ నిరుద్యోగ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పేపర్స్ ను లీక్ చేసి తీరని అన్యాయం చేసిందన్నారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు మంత్రి. వరంగల్లో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న జంక్షన్ పనులకు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో కలిసి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి. తమ ప్రభుత్వం 1వ తారీఖునే దాటకుండా జీతాలు అందిస్తుందంటున్నారు పేర్కొన్నారు. ఈ తూర్పు నియోజకవర్గంలో సుమారు వివిధ శాఖల ద్వారా 258 కోట్లకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నది ఈ ప్రభుత్వం. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ పక్షాన మీ ద్వారా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 3 నెలలు పూర్తయింది. నిన్నటితో 90 రోజులు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 90 రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలా నడుచుకుంది, చెప్పిన మాటలు ఎలా చేసింది, ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో ఎలా నెరవేర్చిందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా మీ మనసుల్లో మీరు కోరుకుంటున్న కోరిక అయితే ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా రేపు లాంచ్ చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ